నిన్న నాకు వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. సో, ఏంటిదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి. మీకేమైనా ఇంట్రెస్టెడా అని. సో, మనం ఏం చేసినాం ఇంట్రెస్టెడ్ అని చెప్పినాం. సో, ఇంట్రెస్టెడ్ అని చెప్పిన తర్వాత వాడు ఏం చేసిండంటే మన డీటెయిల్స్ అనేవి అడిగిండు. సో, నేనేం చేస్తున్నానని వానికి చెప్పిన. సో, వాడు కూడా గెస్ చేసిండు నా ఇన్‌కమ్ అనేది ఎలా జనరేట్ అవుతదని. సో, ఓకే. సో, దెన్ ఆఫ్టర్ ఏంది సో, వాట్ ఈస్ ద వర్క్ అంటే ఏం వర్క్ ఉంటదని నేను అడిగిన. సో, అడిగిన తర్వాత వాడు ఏం చెప్పిండు. సో, ఇట్లా 5 స్టార్ రేటింగ్ ఇచ్చే యాప్స్ అనేవి అంటే వర్క్ అనేది ఉంటది. మ్యాప్స్‌లలో ఉంటాయి కదా! హోటల్స్ కావచ్చు దేనికైనా సో, రూమ్స్‌కి అంటే హోటల్స్‌కి, రెస్టారెంట్‌కి మనం రేటింగ్ ఇవ్వడం ఉంటదంటే, సరే ఓకే డన్ అని చెప్పేసి సో, పర్ టాస్క్ 20 40 చెప్పిండు. 5 టాస్కో, 10 టాస్కో చేయంగానే ఫస్ట్ సాలరీ మీకు 200 వస్తదని చెప్పిండు. సో, 200 రావడానికి ఒక 5, 10 వేయాలి. సో, మనం ఏం చేసినాం అవన్నీ చేసినాం అన్నట్టు. చేసిన తర్వాత 200 వచ్చింది. మన బ్యాంక్ డీటెయిల్స్ అడిగిండు. బ్యాంక్‌లోకి 200 అనేది ట్రాన్స్‌ఫర్ చేసిండు. సో, దెన్ నెక్స్ట్ ఏం చేసిండు. సో, మళ్ళీ 5, 10 ఏయమని చెప్పిండు. సో, మళ్ళీ చేసినాం. మళ్ళీ 200 ఏసిండు. టోటల్ ఇప్పుడు 400 అని మన అకౌంట్‌కి అయితే క్రెడిట్ చేసిండు. సో, క్రెడిట్ చేసిన తర్వాత మనకు ఒక గ్రూప్ యాడ్ చేసిండు. సో, యాడ్ చేసినాక సో, అక్కడ ఏందంటే ప్రీమియం తీసుకున్న వాళ్ళది ప్యాకేజు ఎంతొస్తుంది ఏంది కథ అని అంతా వాళ్ళే. సో, ఏందనేది అందులో పెట్టిండన్నట్టు. సో, పెట్టిన తర్వాత ఏమైంది మనల్ని కూడా ఇక్కడ ప్రీమియం తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు 400 వచ్చినాయి కదా! సో, అదే 200తో కంటిన్యూ చేస్తంటే వాడు ఏయనియడన్నట్టు. ప్రీమియం తీసుకోవాలి. తీసుకుంటే ఈ 200 వచ్చే దగ్గర నీకు 400 రావచ్చు. ఇంకా ఎక్కువ ప్రీమియం తీసుకుంటే 600 రావచ్చు. సో, ఆ విధంగా వాడు తీసుకోమని చెప్తాడు. సో, ఫస్ట్ అలానే చేస్తాడు. సో, ఎంత అమౌంట్ ఉంటే నీతో అంత అమౌంట్ తీసుకుంటాడన్నట్టు వాడు. ఓకేనా? సో, మనం ఏం చేసినాం ఇక్కడ ఆ 400 తీసుకొని క్లోజ్ చేసి పడేసినాం.